స్వామి, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు. నా ఇంట దీపం వెలిగించాల్సిన పద్మావతిని నీ గుళ్ళో దీపాలు వెలిగించేలా చేసి నాకు తెలిసిన నిజాన్నే ఆమెకు తెలియకుండా అది ఆమె కోరికగా చెప్పించావు. ఎంతైనా నువ్వు అనంత పద్మనాభుడు అయ్యా. ఇంక నేను ఈ పద్మావతికి కాబోయే నాదుణ్ణి. ఇదే సత్యం. అందుకే ఈ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు, జరగదు. అవునమ్మా, జరగదు. ఈ పెళ్లి జరగదంతే. సత్యం, ఏది నువ్వు అనేటిది? దేవదేవుడికి దేవేరికి కళ్యాణం జరగకుండా ఎవరైనా ఆపగలుగుతారా? అమ్మా, నువ్వు దేవుడు అనుకుంటున్న దేవుడు దేవుడు కాడమ్మా. అమ్మా, మన ఊరు, మన వాడ, మన వాళ్ళందరిలాగే నేను కూడా నిన్ను మా అమ్మవే అనుకుంటాను. అంతటి అమ్మ సమస్యల వలయంలో చిక్కుకుంటే ఎవరు మాత్రం సహించగలరమ్మా? సత్యం, నువ్వేదో గత చెప్పి మాట్లాడుతున్నట్టున్నావు. లేదమ్మా, 10 రోజుల క్రితం అంతవరకు గతి తప్పిన నా మనస్సు నిజాన్ని గ్రహించి 4 రోజుల క్రిందట ఏమో నేను విన్నది నిజమేనేమో, ఈ పెళ్లి జరుగుతుందేమోనని నన్ను నేను సమర్థించుకున్నాను. కానీ ఇప్పుడు ఈరోజు ఈ పూట ఈ దేవుడు నాకు మేలు చేశాడమ్మా. నాకే కాదు, మీ కుటుంబానికి మేలు చేశాడు. సత్యం, ఇంతకీ నువ్వు చెప్పేటిదేంది? మీ సీనయ్యకు, మా పద్మావతికి పెళ్లి జరగదు, పెళ్లి జరగదు, పెళ్లి జరగదు, పెళ్లి జరగదు.